హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. శిథిలాలయం. చందమామ కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారు చందమామ స్వర్ణయుగంలో రాసిన శిథిలాలయం సీరియల్ తొలిసారిగా 1968 జనవరిలో మొదలై 1970 సెప్టెంబర్ వరకు కొనసాగింది. ఆయన రాసిన 12 ధారావాహికలు గత 50 ఏళ్లలో పలుమార్లు చందమామలో పునరుద్ధరించడం జరిగిందట. కాది శిథిలాలయం మాత్రం 2010లో చందమామ పాఠకులకు అందించడానికి ఎంతో సంతోషపడ్డారట. ఇక కథలోకి వెళ్ళిపోదాము. తూర్పు కనుమల్లో పర్వతారణ్య ప్రాంతాల్లో సబర జాతి వాళ్ళు నివసించే పల్లెలు అనేకం ఉండేవి. వాటిలో కుంభారమిట్ట అనే పల్లెకు శివాలుడు అనేవాడు నాయకుడు. అతడు 60 ఏళ్ల పైబడిన వృద్ధుడు. అతడికి 18 ఏళ్ల ఈడువాడైన సిఖిముఖి అనే కుమారుడున్నాడు. సిఖిముఖి అంటే తండ్రికి పంచప్రాణాలు. అందుకు కారణం అతడు శివాలుడికి నడివయసు దాటిన తర్వాత కలిగిన ఏకైక సంతానం. తన తర్వాత పల్లెకు నాయకత్వం వహించవలసిన వాడు సిఖిముఖి కావడం చేత శివాలుడు కొడుక్కి బాల్యప్రాయంలోనే తగిన గురువుల్ని పెట్టి కర్ర, కత్తిసాము, అరణ్యంలో నదుల్లో వేటాడి ఆహారం సంపాదించే విద్యలు నేర్పించాడు. వీటన్నిటిలోని సిఖిముఖి తన 15వ ఏట నుంచే నిపుణుడు అనిపించుకున్నాడు. కుంభారమిట్టలోనే కాక ఆ చుట్టుపక్కల ఉన్న వేరే సబరపల్లెల్లో కూడా అతన్ని మించిన వేటగాడు, ధైర్యశాలి, ఉపాయుడు లేడు. సిఖిముఖిని నలుగురు మెచ్చుకునేటప్పుడు శివాలుడు ఎంతో సంతోషించేవాడు. కానీ అంత సంతోషంలోనూ అతడికి కొడుకును గురించి ఆవగింజంత విచారం కూడా ఉండేది. తనలాగే కొడుకును కూడా చదవటం రాయటం నేర్చిన వాడిగా చేయాలని శివాలుడు ఎంతో ప్రయత్నించాడు. కానీ అది ఫలించలేదు. కుంభారమిట్టకు చుట్టూ 100-150 క్రోసుల దూరంలో చదవటం రాయటం చేతనైన సబరజాతి వాడు ఒక్క శివాలుడు తప్ప మరెవరూ లేరు. సబరులు ఆటవికులు. అరణ్యాలు, కొండలే వాళ్ళ నివాస స్థలాలు. వేట, పశు సంపద వాళ్ళ జీవనాధారం. వాళ్ళకి నగర జీవితం తెలీదు. నాగరికులతో ఎలాంటి పొత్తు లేదు. ఆ పరిస్థితుల్లో చదువు, సంధ్య లాంటివి వాళ్లకు కొరగాని విషయాలుగా కనపడటంలో ఆశ్చర్యం లేదు. కానీ శివాలుడు యువకుడిగా ఉన్నప్పుడు ఒక క్షత్రియుడు వెంట దేశాలు తిరిగి రణకౌశలం, చదువు, రాయ నేర్చుకున్నాడు. వాటి వల్ల జీవితంలో అతడికి ఎన్నో ప్రయోజనాలు కనిపించాయి. సిఖిముఖి మాత్రం ఆ విషయంలో తండ్రికి చాలా ఆశాభంగం కలిగించాడు. రోజు సూర్యోదయంతోనే సిఖిముఖి విల్లంబులు, ఈటే తీసుకుని వేటకు అరణ్యానికి వెళ్ళేటప్పుడు తండ్రికి చెప్పడం మామూలు. తిరిగి అతడు అరణ్యం నుంచి పల్లెకి రావటం సూర్యాస్తమయం తర్వాతనే. ఓనాటి ఉదయం సిఖిముఖి తండ్రికి చెప్పి వేటకు బయలుదేరాడు. వెంట ఎర్రదండు అనే అతడి వేట కుక్క ఉన్నది. దాన్ని చిన్నపిల్లగా అతడే సాకి పెద్ద చేశాడు. అది ధైర్యంలో సింహం, జిత్తులలో గుంటనక్క. అరణ్యంలో వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు తోడుగా తిరుగుతూ వేటాడేవాళ్ళు. ఎర్రగండు పసిగట్టి ముందు దారి చూపేది. సిఖిముఖి దాన్ని అనుసరించిపోయి మృగాలను వేటాడేవాడు. సిఖిముఖి, ఎర్రగండు అరణ్యంలో చాలా దూరం పోయారు. ఆ రోజు ఎందుచేతనో మిట్ట మధ్యాహ్నం వేళ అయినా వాళ్ళకి ఒక్క లేడి కానీ, అడవి దున్న కానీ, అడవి పంది కానీ కనిపించలేదు. అరణ్యంలో ఎందువల్ల ఇంత నిశ్శబ్దంగా ఉన్నది? అప్పుడప్పుడు కోతులు చెట్లలో కిచకిచమంటూ అరిచి కొమ్మల్లో దూరి దాక్కుంటున్నవి. ఎక్కడో సింహం, మరెక్కడో పులి పరిగెత్తుతూ అరిచినట్లుగా ధ్వని అప్పుడప్పుడు మరుక్షణం మరో దిక్కు నుంచి వస్తున్నది. అంత నిశ్శబ్దం ఏమిటి? అరణ్యానికి ఏమన్నా సుస్థి చేసిందా? వేట జంతువులన్నీ ఎక్కడ దాక్కున్నా? సింహం, పులి అలా దౌడుకెళ్తున్నాయేం అంటూ సిఖిముఖి ఎర్రగండు కేసి చూశాడు. ఎర్రగండు నేలము చూస్తూ కొద్ది దూరం పోయి యజమాని వెంట రాకపోవటంతో ఆగి చిన్నగా మొరగసాగింది. సిఖిముఖి కుక్క కేసి గుచ్చి చూస్తూ, ఏమిటి? ఎండతాపానికి నీకేమైనా పిచ్చెక్కుతున్నదా? నీ మొరుగుడుకు చుట్టుపక్కల కోసల దూరంలో ఉన్న జంతువులైనా బెదిరిపోతాయి, పారిపోతాయి అన్నాడు. ఎర్రగండు కొద్దిసేపు ఊరుకుని మళ్ళీ నేలను వాసన చూసి ముందుకు పరిగెత్తి సిఖిముఖి కదలకపోవటంతో వెనుదిరిగి వచ్చి అతడి చుట్టూ గిరికీలు కొట్టసాగింది. కుక్క ప్రవర్తనకు ఆశ్చర్యపడుతూ సిఖిముఖి అక్కడున్న ఒక ఎండుమోడు పైకెక్కి నిలబడి కుక్క పరిగెత్తబోయిన దిక్కుకేసి చూశాడు. అక్కడికి ఒక్కగానొక జంతువు కానీ, మనిషి కానీ కనిపించలేదు. కుక్క మాత్రం ఇంకా చిన్నగా మొరుగుతూనే ఉన్నది. ఎర్రగండుకున్న పసిగట్టే శక్తి గురించి తెలిసినవాడు కావడం చేత సిఖిముఖి కుక్కను ఓసారి దువ్వి అందుబాటులో ఉన్న ఒక చెట్టుపైకి ఎక్కి అక్కడి నుంచి అది పరిగెత్తబోయిన దిక్కుకేసి పరీక్షగా చూశాడు. అతడి దృష్టి ఒక వింత అశ్వికుడి పైన పడింది. అశ్వం, రౌతు కూడా కవచాలు ధరించి ఉన్నారు. రౌతు నడుం నుండి పొడుగాటి కత్తి ఒకటి వేలాడుతున్నది.
కుడి చేతిలో పెద్ద ఈటెను ఒకదాన్ని ఎత్తి పట్టుకుని ఉన్నాడు. దాని అలుగు నుంచి ఒక చిన్న పతాకం ఎరుపు పసుపు రంగులు గలది గాలికి రెపరెపలాడుతున్నది. ఇతనెవడో? అయ్య చెప్పిన పురాణ కథల్లోని అతిథురుడా, మహారథుడా అయ్యుంటాడు. వెంట రథం లేదే. హాహాహా, బాలే వేషం అనుకుంటూ సికిముకి నవ్వసాగాడు. కవచాలు ధరించిన యోధుల్ని అతడు ఇంతవరకు చూసి ఎరగడు. 1-2 సార్లు రాజుగారి సైనికుల్ని చూశాడు గాని వాళ్ళిలా నిలవల్లలా కవచం ధరించి కనబడలేదు. ఆ అసువుడి కేసి వింతగా చూస్తున్న సికిముకి మరింత ఆశ్చర్యం భయపడి కొలిపే మరొక దృశ్యం కంటబడింది. 7-8 మంది మనుషులు వాళ్ళ దుస్తుల తీరుని బట్టి దారి దోపిడిగాళ్లలా ఉన్నారు. అశ్వికుడొస్తున్న మార్గంపై ఉన్న చెట్టు కొమ్మల్లోంచి అతడు వెనక ముందు ఒక్కసారిగా కిందికి దూకారు. గుర్రం బెదిరింది. అశ్వికుడు దాన్ని కళ్ళంలాగి ఆపుతూ పెద్ద సింహనాదం చేసి పొర నుంచి కత్తి దూసి వాళ్లతో తలపడ్డాడు. సికిముకి ప్రమాదంలో చిక్కుకున్న ఆ అశ్వికుడిని చూసి చాలా జలిగిలిగింది. ఒకడి మీద 10 మంది కత్తులెత్తడం అధర్మం, సహించరానిది. శత్రుబలం చూసి లొంగిపోక అంతమందిని ఏకాకిగా ఎదిరించి పోరాటానికి ఉపక్రమించిన అశ్వికుడంటే అతడికి ఎంతో గౌరవభావం కలిగింది. అతడు ఎర్రగంటుని హెచ్చరించి చెట్ల ఊడులు పట్టుకుని ఊగుతూ క్షణాల్లో అశ్వికుడు ఉన్న ప్రాంతానికి చేరాడు. ఈ లోపల అశ్వికుడు వాహనం మీద ఉండే దొంగలను కత్తితో ఎడా పెడా కొడుతూ విక్రమకేసరి కత్తి బలి కోరుతున్నది. నీచులారా, పారిపోక నిలబడండి, నా ప్రాపతాపం తెలుస్తుంది అంటూ గావు కేకలు పెడుతున్నాడు. ఇంతలో ఓ దొంగ చాటుగా ఉండి గుర్రం కాలికి గురి చూసి కత్తి విసిరాడు. గుర్రం గాయపడి వేగంగా పక్కకి తిరిగింది. అశ్వికుడు ఆ కుదుపుకి కింద పడి అంతలోనే లేచి నిలబడి ఈసారి కత్తి ఈట రెండింటిని 2 చేతుల్లో పట్టుకుని పెద్దగా హుంకరించి దొంగలను ప్రతిఘటించసాగాడు. శబరమాతకు జై అంటూ సికిముకి చెట్టు మీద నుంచి దొంగల మధ్యకు దూకాడు. ఈలోగా ఎర్రగండు ఒక దొంగ మీదకి ఉరికి వాడి కంఠం పట్టుకునేందుకు పైకి ఎగిరింది. అశ్వికుడు ఒక్క క్షణకాలంలో ఈ వచ్చినవాడు శత్రువుడో మిత్రుడో అన్న అనుమానంతో స్థానువు అయిపోయి సికిముకి ఈటను దొంగల మీదకి గురి చేయటం చూసి, మిత్రమా, ఈ దుర్మార్గుల్లో ఒక్కడిని కూడా ప్రాణాలతో పోనివ్వద్దు అని కేక వేశాడు. ఇంతలో అరణ్యంలో ఎక్కడో దూరం నుంచి ఎవరో పెద్దగా ఈలవేశారు. మరుక్షణం దొంగలు అశ్వికుణ్ణి సికిముకిని విడిచి కలిసికట్టుగా అక్కడి నుంచి పారిపోసాగారు. బరువైన కవచం ధరించి ఉండటంతో అశ్వికుడు వాళ్లను వెంబడించలేకపోయాడు. సికిముకి ఎర్రగండు వాళ్లను కొంత దూరం తరిమి వాళ్ళు అందకుండా గుబురు చెట్లోకి పారిపోవటంతో వెనుతిరిగి అశ్వికుడు ఉన్న చోటికి వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి అశ్వికుడు తన గుర్రానికి తగిలిన గాయాన్ని పరీక్షిస్తున్నాడు. సికిముకి అతన్ని సమీపించి, ఆ దుష్టులు అందకుండా పారిపోయారు. ఈ అరణ్యంలో మీరు ఒంటరిగా ప్రయాణం చేయవలసింది కాదు. మీరే గాయపడలేదు కదా, అదృష్టం. గుర్రం గాయానికి మందు వేద్దాం ఉండండి అంటూ దాపులో ఉన్న చెట్లు దగ్గరికి పోయి ఆకులు కోయసాగాడు. అశ్వికుడు మారు మాట్లాడకుండా సికిముకిని నకసిక పర్యంతం పరీక్షగా చూస్తూ ఉండిపోయాడు. అతడికి ఆ యువకుడు ఆటవిక జాతివాడని తెలుస్తూనే ఉన్నది. శబరమాతకు జై అంటూ దొంగల మీదకు దూకాడు. బాగానే ఉన్నది. నిజంగా ఇతడు శబరుడేనా? ఇందులో మోసం ఏమీ లేదు కదా. అశ్వికుడు ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు. సికిముకి అశ్వాన్ని సమీపించి దాని గాయానికి ఆకుపసరు పూస్తూ, అశ్వికుడితో మీ పేరేమిటి? ఒంటరిగా అరణ్యం తిరుగుతున్నారేం అని ప్రశ్నించాడు. అశ్వికుడు జవాబు చెప్పే ముందుకు ఒక క్షణం తటపటాయించి, మనిద్దరం సమాన వయస్కులం, 18-20 ఏళ్ల వయసు వాళ్ళం, అవునా? ముసలివారులాగా మీరు మీరు అని మాట్లాడుకోవడం ఎందుకు? అది సరే, నీ ప్రశ్నలకు జవాబిచ్చే ముందు నేను ఒక ప్రశ్న అడగవలసి ఉన్నది అన్నాడు. ఏమిటా ప్రశ్న అని అడిగాడు సికిముకి. అశ్వికుడు మాటలకు కొంచెం ఆశ్చర్యపడుతూ, నీవు శబరజాతి వాడివా? అవునా అన్నాడు అశ్వికుడు. అవును, నా పేరు సికిముకి. నీ పేరు అన్నాడు సికిముకి. సికిముకి అంటూ అశ్వికుడు కళ్ళింత చేసుకుని తలాడిస్తూ, అది మీ తాత పేరు అవునా? నా పేరు విక్రమకేసరి, ఇది మా తాత పేరు. మీ తండ్రి శివాలుడు ఆ విక్రమకేసరి గురించి నీకు చెప్పే ఉండాలే. ఆయన క్షేమంగా ఉన్నాడు గదా అని ప్రశ్నించాడు విక్రమకేసరి. విక్రమకేసరి మాటలు వింటుంటే సికిముకి ఏదో కలగంటున్నట్టు ఉంటున్నది. తను జన్మలో అతన్ని చూడడం తటస్థిస్తుందని అతడి ఏనాడు అనుకోలేదు. నా తండ్రి క్షేమంగానే ఉన్నారు. మీ తాతగారి గురించి నేను చాలా విన్నాను. మీది సూరసేన దేశం కాదా? నీ ప్రయాణం మా పల్లెకు అని తెలిసిపోయింది, కానీ ఇదంతా నాకు నమ్మశక్యం కాకుండా ఉన్నది అన్నాడు సికిముకి. ఇంకా నమ్మశక్యం కాని సంగతులు
నేను మీ ఇంటికి చేరిన తర్వాత తీరిగ్గా చెబుతాను. ఇంతకు ముందు నన్ను చుట్టుముట్టిన వాళ్ళు కేవలం దొంగలు కాదు, వాళ్లకు కావలసింది ఈ జీనుకు వేలాడుతున్న సంచియే కాక నా ప్రాణం కూడా. కనుక మనం త్వరగా మీ పల్లె చేరటం క్షేమం అన్నాడు విక్రమకేసరి. ఆ సరికి సిక్కిముక్కికి తానున్న ప్రదేశం ఎంత ప్రమాదకరమైందో తెలిసి వచ్చింది. దొంగలు ఏ చెట్ల చారు నుంచో పోడ్చి ఉండి తిరిగి మీదకు పడేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గాయపడిన గుర్రాన్ని నడిపించుకుంటూ సిక్కిముక్కి విక్రమకేసరి కుంభారమిట్టపల్లెకు బయలుదేరారు. దారిలో సిక్కిముక్కి ఒక అడవి పందిని కొట్టి భుజాన వేసుకున్నాడు. దొంగల నుంచి మరే ప్రమాదం ఎదురవ్వలేదు. కానీ చీకటి పడిన తర్వాత కొంతసేపటికి వాళ్ళు పల్లెని సమీపించేసరికి శివాలుడు మరికొంతమంది అరణ్యం కేసి వస్తున్నారు. సిక్కిముక్కిని ముందుగా చూసిన పల్లెవాసులు కొందరు ఉత్సాహంతో కేకలు వేస్తూ అతడి దగ్గరికి పరిగెత్తుకు రాసాగారు. సిక్కిముక్కి తన కేసి వచ్చే పల్లెవాసుల్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. అర్ధనగ్నంగా ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాల ఆయుధాలు ధరించి ఉన్నారు. ముందుగా సిక్కిముక్కిని సమీపించిన శబరులు అతడి చుట్టూ చేరి కేకలు వేస్తూ పాటలు పాడసాగారు. ఈ గొడవంతా ఏమిటి? పల్లెంతా కదిలినట్లుందే, ఇంతకు ఏం జరిగింది అని అడిగాడు సిక్కిముక్కి తన చుట్టూ చేరి గంతులు వేస్తున్న వాళ్లను. అరణ్యంలో నిన్ను మరొక వింత మనిషిని కొండ దొంగలు చంపేశారని విని పల్లె పెద్దతో పాటు అందరం బయలుదేరాం. అడవిలో గొడ్లు మేపే పల్లె పిల్లలు చెప్పింది అబద్ధమైనా కావాలి, లేదా నువ్వు ఆ ఇనుప మనిషి కలిసి కొండ దొంగలను చంపైనా ఉండాలి. కానీ వీటిలో ఏది నిజమో మిమ్మల్ని చూశాకే తెలిసింది అన్నారు వాళ్ళు సంతోషంగా. అలా అంటూనే వాళ్ళు కొత్త మనిషిని పట్టి చూడసాగారు. సిక్కిముక్కి పెద్దగా నవ్వుతూ విక్రమకేసరి దగ్గరికి పోయి, చూసావా మా పిల్లకారు వెధవలు గోరంత దాన్ని కొండంత ఎలా చేశారో? మనం దొంగల చేత చచ్చిపోయామని వాళ్ళు పల్లెకి పోయి చెప్పారట. దాంతో ఊరే కదిలి వచ్చింది చూడు. నీకు వాళ్ళు పెట్టిన పేరు ఇనుపు మనిషి అన్నాడు. విక్రమకేసరికి ఇదంతా మంచి వినోదంగా ఉన్నది. పల్లెవాసుల ఐకమత్యానికి, తన నాయకుడు కుమారుడంటే వాళ్లకున్న వాత్సల్య అభిమానాలకి అతను చాలా సంతోషపడ్డాడు. సిక్కిముక్కికి హాని జరిగింది ఉంటుందేమో అని వారంతా పడుతున్న తపనను ప్రత్యక్షంగా చూస్తున్నాడు కాబట్టి తన తండ్రి తలపెట్టిన సాహస కార్యానికి నిజంగా తోడ్పడగాడవాళ్ళు ఈ శబరులన్న నమ్మకం అతడికి ఆ క్షణంలో కలిగింది. శివాలుడు మరికొంతమందితో కలిసి తన కొడుకున్న చోటికి రాగానే అప్పటి వరకు సిక్కిముక్కి చుట్టూ చేరి గడబడ చేస్తున్న వాళ్ళందరూ పక్కకి తప్పుకున్నారు. శివాలుడు తన కొడుకును సమీపించి కౌగిలించుకున్నాడు. అంతలో కాగడా వెలుగుపై పడటంతో సైనిక దుస్తుల్లో దృఢంగా ఉన్న విక్రమకేసరి అతడి కంటబడ్డాడు. అతడిని చూడగానే శివాలుడు ఒక్క క్షణం కాలం నిశ్చేష్టుడైపోయి విక్రమకేసరిని కన్నార్పకుండా చూశాడు. తర్వాత పాత జ్ఞాపకం తట్టినట్లై అతడు కేసి 2 అడుగులు వేసి, ఎవరు? విక్రమకేసరి దొరా అన్నాడు ఆనందాశ్చర్యాలు వ్యక్తపరుస్తూ. విక్రమకేసరి అతడిని సమీపించి నమస్కరిస్తూ, నేను విక్రమకేసరిని, కానీ మీరు నన్ను ఎరగరు అన్నాడు. శివాలుడు విక్రమకేసరిని వింతగా చూస్తూ, అవును, 40 ఏళ్ల నాటి మాట. ఆ దొర నా వయసు వాడే, ఇప్పటికీ ముసలివాడు కాకుండా ఎలా ఉంటాడు? మేమిద్దరము నీ వయసు వాళ్లమై ఉండగా చక్రవర్తి సేనలో చేరి ఉత్తరాన బ్రహ్మపుత్ర నది లోయ వరకు జైత్రయాత్ర చేసి చక్రవర్తికి అంతులేని ధనం కీర్తి సంపాదించి పెట్టాం. చక్రవర్తి ఆస్థానంలో మాకు తిరిగి ఉండేది కాదు. ఇంతకీ నీవెవరు? మళ్ళీ ఆనాటి దొర విక్రమకేసరిని చూశాననే భ్రమపడ్డాను అన్నాడు ఆనందంతో. నేనా విక్రమకేసరి మనవణ్ణే, నా పేరు కూడా విక్రమకేసరే. నా తండ్రి గారు మీతో కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడాలని నన్ను మీ వద్దకు పంపారు అన్నాడు విక్రమకేసరి. ఆశ్చర్యంగా ఉంది. మీ తాతగారు చనిపోయారని కూడా విన్నాను. అయినా నీ రూపం నన్ను భ్రమింపజేసింది. మీ నాన్నగారు జయపాలుడు క్షేమమా? ఈ శబరుడిని ఆయన గుర్తుపెట్టుకోవడమే కాక తన కుమారుడిని ఒక ముఖ్య విషయం మాట్లాడేందుకు పంపడం నాకు అబ్బరం కలిగిస్తున్నది. సంస్థానాధీశులైన మీ తండ్రి గారు ఈ శబర పల్లె పెద్దతో సంప్రదించవలసిన అంత గొప్ప విషయం ఏమిటి అని అడిగాడు శివాలుడు. అతడి ముఖంలో సంతోషం తాండవిస్తోంది. అదంతా మీ పల్లె చేరిన తర్వాత చెబుతాను. నన్ను మీ పల్లె చేరకుండా అటకాయించేందుకు కొందరు దుర్మార్గులు అరణ్యంలో చాలా పెద్ద ప్రయత్నం చేశారు అన్నాడు విక్రమకేసరి. ఆ సంగతి తెలిసే మేమంతా అరణ్యంలోకి బయలుదేరాం. సిక్కిముక్కి వెంట ఉన్నది నా పూర్వ యజమాని మనవడని మాత్రం నాకు తెలీదు. ఎవరో ఇనుప మనిషి అంటూ పనులు చేసే పిల్లలు చెప్పారు. ఎలాగైతేనేం ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. ఇక పల్లెకి పోదాం పదండి అన్నాడు శివాలుడు. 6 గంటల తర్వాత అందరూ పల్లె చేరేసరికి శివాలుడు ఇంటి దాపున చాలామంది ఆడవాళ్ళు గుంపులుగా చేరి గొడవగా మాట్లాడుకుంటున్నారు. వారందరి చేతుల్లోనూ నీళ్ల కడవలున్నాయి.
శివాలుడు అతని వెంట ఉన్న పల్లెవాసులను అడిగిన మీదట తాము నీరు తెచ్చుకునేందుకు కొలనుకి వెళ్ళామని, అక్కడ కొందరు కొత్త వాళ్ళు కనిపించి శివాలుడి ఇల్లెక్కడా అని అడిగారని చెప్పారు. వాళ్ళు చూడటానికి దారి దోపిడిగాళ్లలా ఉన్నారని, అందరి చేతుల్లోనూ ఆయుధాలున్నాయని కూడా చెప్పారు. 1-2 సార్లు ప్రశ్నించిన మీదట ఆడవాళ్లు ఆ కొత్త వాళ్ళు ధరించిన దుస్తుల తీరు అది వర్ణించారు. వాళ్ళు చెప్పిన దానికి అరణ్యంలో గడ్ల కాచే పిల్లలు దొంగలని గురించి చెప్పడానికి అతికినట్టుగా సరిపోయింది. శివాలుడు అక్కడ ఎవరితోనూ ఏమీ అనక తన ఇల్లు చేరగానే విక్రమకేసరితో ఆ దొంగలెవరో కానీ గొప్ప సాహసికులుగా ఉన్నారు. తామెరుగని ప్రాంతాలకు వచ్చి శబరపల్లె పెద్ద ఇంటి మీదే దాడి చేయాలని చూస్తున్నట్టు కనబడుతున్నది. ఎంత ధైర్యం వాళ్లకు అన్నాడు. వాళ్ళొకవేళ మీ ఇంటి మీదకి దాడికి వస్తే అది మీకోసం కాదు, నా కోసం. నేను సికిముకి కలిసి పల్లెకు బయలుదేరి రావటం వాళ్ళు చూసి ఉంటారు. వాళ్ళకు కావాల్సింది నా ప్రాణం కన్నా ముఖ్యంగా ఈ సంచిలో ఉన్న వస్తువులు అంటూ విక్రమకేసరి గుర్రం జీను నుంచి వేలాడుతున్న సంచి విప్పి శివాలుడికి అందజేశాడు. శివాలుడు ఆ సంచిని భద్రంగా గదికి ఒక మూల ఉన్న కులదేవత విగ్రహాల ముందు పెట్టి, రాత్రి చాలా ఉన్నది, ఇంకా తీరిగ్గా మాట్లాడుకోవచ్చు, ముందు తిండి తిప్పల సంగతి చూద్దాం అన్నాడు. తర్వాత అనుకోని అతిథికి తిండి తిప్పలు ఏర్పాటు చేయాలని అతడు గూడెం వారికి పురమాయించాడు. కాసేపటి తర్వాత అందరూ రకరకాల అడవి మాంసాలతో పానీయాలతో తృప్తిగా భోజనం చేశారు. శివాలుడు గోడ కానుకుని కూర్చుని గుడుగుడులో పొగాకు తుంపి వేసి నిప్పంటించి పొగ పీలుస్తూ ఎదురుగా గొంగళ్ళు పరిచిన చాప మీద కూర్చుని ఉన్న విక్రమకేసరి సికిముక్కలకేసి చిరునవ్వు నవ్వుతూ చూసి ఇలా అన్నాడు. మీ ఇద్దరిని పక్కపక్కల చూస్తుంటే నాకు విక్రమకేసరి దొర గుర్తొస్తున్నాడు. ఆయన మనవడు ఒకగానొక రోజు నా ఇంటికి వచ్చి అతిథిగా ఉండబోతాడని నేనెన్నడూ ఊహించలేదు అన్నాడు. నా తండ్రి కూడా నేను సూరదేశం నుంచి ఇంత దూరం ప్రయాణం చేయవలసి వస్తుందని కలలో కూడా అనుకుని ఉండడు. ఆయన మా తాతగారి గురించి, మిమ్మల్ని గురించి చాలా అద్భుత విషయాలు చెప్తుండేవాడు. కానీ మీకు ఇప్పటి వరకు తెలియని సంగతి ఒకటి చెప్తాను. మా తాతగారు విక్రమకేసరి ఇప్పటికి 20 సంవత్సరాల క్రితం మరొకసారి బ్రహ్మపుత్ర నది ప్రాంతాల్లో ఉన్న కామాఖ్య నగరం కేసి వెళ్ళాడు. పోయి ఇంతకాలమైనా తిరిగి రాలేదు. అక్కడే చనిపోయి ఉంటాడనుకున్నాం. కానీ ఇప్పటికి 2 నెలల క్రితం మాకు అందిన వర్తమానాన్ని బట్టి ఆయన ఇంకా సజీవుడే అన్న అనుమానం కలుగుతున్నది అన్నాడు విక్రమకేసరి. ఆ మాటలు వింటూనే శివాలుడు ఆశ్చర్యపడుతూ విక్రమకేసరి కేసి తేరిపారా చూసి, కేసరిదొర మరోసారి ఆ బ్రహ్మపుత్ర నది ప్రాంతాల్లో అరణ్యాలకేసి వెళ్ళారా? ఇది జరిగి 20 ఏళ్ళయిందా? ఆ విషయం మాట మాత్రం మనిషితో కబురు పెట్టి ఉంటే నేను ఆయన వెంట బయలుదేరేవాడిని. ఇంతకు ఆ దూరం మళ్ళీ అంత దూరం ఎందుకు వెళ్ళినట్టు అని ప్రశ్నించాడు. అదేదో చాలా నిగూఢ రహస్యమని, తాను చచ్చే లోపల సాధించి తీరవలసిన కార్యమని ఆయన మా తండ్రి గారితో చెప్పారట. అంతకన్నా వివరాలేమీ చెప్పలేదు. కానీ 2 నెలల క్రితం మాత్రం మా సంస్థానం వారి ఆయన ఓ పండితుడు ఆ ఉత్తర దేశం నుంచి తిరిగి వచ్చి మా తాతగారి వస్తువులంటూ కొన్ని మా నాయనగారికి ఒప్పచెప్పాడు. వాటిలో అధిక భాగం తాళపత్ర గ్రంథాలు. అతడు చెప్పేదాన్ని బట్టి మా తాతగారు అక్కడ కొండల్లో ఎక్కడో సన్యాసిగా జీవిస్తున్నాడని తెలుస్తున్నది. అయినా అందుకు గట్టి రుజువులేమీ లేదు అన్నాడు విక్రమకేసరి. శివాలుడు కొంచెంసేపు తల వంచుకొని ఆలోచిస్తూ ఊరుకొని, అవును, నువ్వు చెప్పేది వింటుంటే నాకు మతిపోతున్నట్లుగా ఉన్నది. ఆ దొర మళ్ళీ ఆ అఘోర ప్రాంతాలకు ఎందుకెళ్ళాడు? ఆ నిగూఢ రహస్యం ఏమిటి? ఆయన వస్తువులు మీ సంస్థాన పండితుడికి ఎలా దొరికినాయి అని అడిగాడు. విక్రమకేసరి పండితుడు చెప్పిందంతా శివాలుడికి కొద్ది మాటల్లో చెప్పేశాడు. ఆ పండితుడు బాల్యంలోనే ఇల్లు విడిచి నానా దేశాలు తిరిగి శాస్త్ర విద్యలన్నీ నేర్చుకుని వృద్ధాపంలో తిరిగి ఇంటికి చేరాడు. ఆయన బ్రహ్మపుత్రే నది ప్రాంతాల్లో అరణ్య ప్రదేశాల్లో చాలా కాలం నివసించాడు. అక్కడ ఉండే ఆటవికులు రోగాలు రొప్పులు వస్తే మందులు మాకులు ఇచ్చి వారికి సహాయపడ్డాడు. ఆ ఆటవికుల్లో అనేక జాతుల వాళ్ళు, భాషల వాళ్ళు ఉన్నారట. వాళ్లలో ఇభ్యుగులనే ఏనుగులు మచ్చిక చేసుకునే జాతి వాళ్ళు ఆ పండితుడిని జన్మదేశం అవి తెలుసుకుని తమ పల్లెలో విక్రమకేసరి అనే క్షత్రియుడు కొంతకాలం తన నౌకర్లతో నివసించాడని, అతడికి మన్నె జ్వరం రాగా అడవికి మూలికల కోసం పోయినప్పుడు పులి ఎత్తుకుపోయిందని చెప్పారట. ఆయనకు సంబంధించినవే అంటూ కొన్ని తాళపత్ర గ్రంథాలు, చిన్న కత్తె వగేరా ఆ పండితుడికి ఒప్పజెప్పారు. కానీ ఆయన అరణ్యం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు విక్రమకేసరి అన్న పేరుగల సుక్షత్రియుడైన ఒకడు ఆ అఘోరీలనే సన్యాసులతో కలిసి కొండల్లో నివసిస్తున్నట్లు మరికొందరు చెప్పారట. ఆ పండితుడు ఆ సన్యాసుల్లో చాలామందితో మాట్లాడి చూశాడు. కానీ
ఉన్నాడంటాడే తప్ప మా తాతగారు ఎక్కడ ఉన్నది వాళ్ళలో ఏ ఒక్కడు చెప్పలేకపోయాడు. ఇదంతా విన్న మీదట మా నాయన మా తాతగారి వస్తువులు అనబడే వాటన్నిటినీ ఈ సంచిలో పెట్టి మిమ్మల్ని కలుసుకుని మాట్లాడితే ప్రయోజనం ఉంటుందేమో అని నన్ను ఇక్కడికి పంపారు. సంచిలో ఉన్న తాళపత్ర గ్రంథాలు కొన్ని మా తాతగారు స్వహస్తాలతో రాసినవి. అవి చదివితే మీకు ఆయన ఏ నిగూఢ రహస్యాన్ని ఛేదించేందుకు ఆ ప్రాంతాలకు వెళ్ళాడో తెలియవచ్చు. అంతేకాక వాటి ద్వారా మీకు ఆయన సజీవుడో కాదో కూడా గ్రహించగలరని మా తండ్రి గారు ఆశపడుతున్నారు. ఇలా విక్రమకేసరి చెప్పిందంతా శ్రద్ధగా విన్న శివాలుడు కొద్దిసేపు మౌనంగా ఊరుకుని హఠాత్తుగా ఏదో జ్ఞప్తికి వచ్చిన వాడిలా తుళ్ళిపడి ఇలా అన్నాడు. బహుశా కేసరి దొర ఛేదించవలసిన నిగూఢ రహస్యం శిథిలాలయానికి సంబంధించినది కాదు కదా. ఒకవేళ అది నిజమైనట్లయితే ఆ ఆలయాన్ని చేరటం కన్నా హిమాలయాల్లో కైలాసగిరి శిఖరం ఎక్కటం తేలిక. సిఖి, ఆ సంచిటు తీసుకురా అని దాపులో ఉన్న తన కొడుకుని హెచ్చరించాడు. సిఖిముఖి లేచి కులదేవతల విగ్రహం ముందున్న సంచి తీసుకుని తండ్రి దగ్గరకు వచ్చి దాన్ని అతడు చేతికి అందించబోయాడు. అంతలో వీధి వైపుకున్న తలుపును చీకటి కమ్మినట్లయింది. నల్లని దుస్తులు ధరించిన ఒక వ్యక్తి 6.5-7 అడుగుల పొడవుగల మరీ బక్కపల్చనివాడు తల మీద గుడ్లగూప ఆకారంలో ఉన్న శిరస్త్రావం ధరించి వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. శివాలుడు, సిఖిముఖి, విక్రమకేసరి భీతి గొలుపుతున్న ఆ భారీ వికృతాకారాన్ని చూస్తూనే ఒక్కసారి నిర్వీణులయ్యారు. ఇంకా ఇంది. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.